హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టం కామెంట్ చేసేయండి. ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ అబ్బో ఎన్నెన్ని రకాలోలే. ఇంకా వెజ్ తినే వాళ్ళకి ఏం తక్కువ చెప్పండి. వెజ్లో కూడా చాలా రకాల బిర్యానీలు ఉంటాయి. ఈ రోజు అయితే వంకాయ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే మసాలా మిక్స్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు వేసుకోవాలి. అందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక 2-3 టీ స్పూన్ల వరకు కారం వేసేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఎంత స్పైస్ తింటారో దానికి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల వరకు ఉప్పు వేసేసుకోవాలి. అన్ని ఇంట్లో ఉన్న మసాలాలతోనే బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే ఒక 2 to 3 టీ స్పూన్స్ వరకు ధనియాల పొడి, ఇంట్లోనే వేయించి పొడి చేసిన ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకొని ఈ మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం పెరుగు ఉండలు లేకుండా మొత్తం సాఫ్ట్గా వచ్చేంత వరకు ఇలా కలుపుకున్నామంటే మనకు పెరుగు కూడా మంచి గ్రేవీ లాగా రెడీ అయిపోతుంది అనమాట. ఈ విధంగా కలిపేసుకొని బాగా ఒకసారి ఇలా రామేసుకోండి. ఎక్కడైనా ఉండలు ఉన్నా కూడా పోతాయన్నమాట. ముందుగానే వంకాయలు నీట్గా క్లీన్ చేసి ఇలా 4 భాగాలుగా ఇలా కట్స్ అనేది పెట్టేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టేశాను. సాల్ట్ వాటర్లో వేసిందంటే కొంచెం నల్లగా అవ్వకుండా ఉంటుంది కదా, అందుకని వంకాయలు కట్ చేసేటప్పుడు ఎక్కడైనా పురుగులు ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసి వాటర్లో వేసి పెట్టిన వంకాయలని వాటర్ అంతా తీసేసి ఇలా తీసుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మసాలాలని ఈ వంకాయలలో ఇలా స్టఫ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 kg వరకు లేత వంకాయలు తీసుకున్నానండి. ఈ బిర్యానీ కోసం లేత వంకాయలు అయితేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా మిగిలిన వంకాయలన్నీ కూడా ఇలా మసాలా అనేది స్టఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే దేంట్లో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ కడాయిలోనే ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని అందులోనే ఒక 2 ఆనియన్స్ని బ్రౌన్ ఆనియన్స్ కింద నేను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. సన్నటి స్లైస్ లాగా కట్ చేసుకొని ఇలా రెడ్గా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ వీడియో అయితే మిస్ అయిపోయిందనమాట. ఇప్పుడు అదే ఆయిల్లో హోల్ గరం మసాలా వేసేసుకొని మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు మిగిలిపోయిన మసాలా కూడా వేసేసుకొని ఒకసారి చిన్నగా కలిపేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం ఒక 50% ఉడికేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. వంకాయలు లేతగానే ఉన్నాయి కాబట్టి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి అనమాట. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు మనం చేస్తుంది వంకాయ దమ్ బిర్యానీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ఫ్రై అయ్యే లోపల మనమైతే మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం నేనైతే పచ్చి కొబ్బరి, అల్లము, వెల్లుల్లి, జీడిపప్పు, అలాగే కొంచెం చెక్క, లవంగా, జీలకర్ర, నువ్వులు తీసుకున్నాను. జీడిపప్పు, నువ్వులు, చెక్క, లవంగా, కొంచెం జీలకర్ర అయితే లైట్గా ఫ్రై చేసుకున్నాను. వీటన్నిటిని కూడా కొంచెం వాటర్ వేసుకొని మెత్తటి ప్యూరీలాగా చేసుకోవాలి. ఈలోగా వంకాయలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇందులో అల్లము, జీడిపప్పు, నువ్వులు ఇవన్నీ ఏంటంటే అడుగంటిపోతాయండి. కొంచెం చూసుకొని దగ్గరుండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 7 to 10 minutes సిమ్లో పెట్టి ఉడికించుకున్నామంటే ఈ ఆయిల్ మొత్తం కూడా ఎర్రగా పైకి తేలుతుంది అనమాట. అలా ఉడికిందంటే మనకు మసాలా కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. మీకు మాడుతున్నట్లయితే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ఉప్పు, కారం, హోల్ గరం మసాలా ఇవన్నీ వేసాం కాబట్టి మనకైతే ఇంకా కారం వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ స్పైసెస్ అయితే ఫుల్గా ఉంటాయి. ఈ వంకాయ కూర ఉడుకుతున్నప్పుడే నేనైతే పక్కన 2 గ్లాసుల బియ్యం 6 గంటల పాటు నానబెట్టుకొని అందులోనే 1కి 3 గ్లాసుల చొప్పున వాటర్ వేసుకొని ఉప్పు, కొంచెం నిమ్మరసము, కొత్తిమీర, హోల్ గరం మసాలా, ధనియాల పొడి వేసేసుకొని ఈ విధంగా పక్కనైతే ఉడికించి పెట్టుకుంటున్నాను. రైస్లో ధనియాల పొడి, హోల్ గరం మసాలా వేయడం వల్ల మంచి టేస్టీగా ఫ్లేవర్గా ఉంటుంది. అలాగే నిమ్మరసం వేయడం వల్ల అన్నం పొడి పొడిగా వస్తుంది అనమాట. రైస్ కూడా 60 to 70% అయితే ఉడికిపోయింది. ఈ మసాలా కూడా రెడీ అయిపోయింది. ఇందులో అయితే ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. వెజిటేబుల్స్ లో రారాజు వంకాయ అంటారు కదా, వంకాయ తోటి దమ్ బిర్యానీ చేస్తే ఇంక టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. చాలా అంటే చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. చికెన్ బిర్యానీతో పోటీ పడేంతగా బాగుందనమాట. కొంచెం పుదీనా, కొత్తిమీర ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. పుదీనా అయితే మంచి చెట్లలోదే కట్ చేసి వేసాను. చాలా ఫ్రెష్గా ఉందనమాట. మసాలా ఉడికిపోయింది కాబట్టి ఇంకా ఒక పక్కన అయితే రైస్ కూడా ఉడికిపోయింది. వాటర్ అంతా తీసేసుకొని ఈ రైస్ కూడా లేయర్ బై లేయర్ ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇంకా మొత్తం కర్రీ అడుగునుంది కదండి, స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకొని ఈ రైస్ కూడా వాటర్ అంతా తీసేసి కొంచెం ఇంకా ఉడకాల్సింది కాబట్టి లైట్గా చమ్ముంచాలండి. పూర్తిగా వాటర్ తీసేయాల్సిన అవసరం లేదు. నేనైతే ఒక లేయర్ రైస్ వేసేసుకొని కొంచెం గరం మసాలా, పుదీనా, కొత్తిమీర వేసుకొని మళ్ళీ రైస్ వేసుకొని ఇలా లేయర్ బై లేయర్ అయితే వేసేసుకుంటున్నాను. నేనైతే ఇలా వేసుకుంటున్నాను. మీకు ఇలా ఇష్టం లేకపోతే కొంచెం కర్రీ తీసుకొని కర్రీ కూడా లేయర్ ప్రకారంగా వేసుకుంటే కూడా బాగుంటుంది అనమాట. ఫైనల్గా అయితే కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి కూడా సైడ్స్ నుంచి వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇంకా అది రైస్ కూడా మంచి ఫ్లేవర్, అలాగే రైస్ అనేది ఒకదానికొకటి అతుక్కపోకుండా మాడిపోకుండా ఉంటుందన్నమాట. పైన కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని ఒక ఇనుప పెనం కానీ ఏదైనా ఒక పెనం అడుగున పెట్టేసుకొని స్టవ్ మీద ఆ పెనం మీద
ఈ బిర్యానీ కడాయి అనేది పెట్టేసుకొని మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ మనం కొంచెం ఉడికించేసుకోవాలన్నమాట. రైస్ ఇంకా ఉడకాల్సింది కదా. మీకు ఒకవేళ రైస్ సరిగ్గా ఉడకలేదు అనుకుంటే మనం వార్చిన వాటర్ ఉంటుంది కదండి గంజి, ఆ గంజి కొంచెం పైనుంచి చిలకరించేసుకోండి సరిపోతుందనమాట. నాకైతే ఒక 20 మినిట్స్ పట్టిందండి ఇది పూర్తిగా ఉడకడానికి. ఉడికిన తర్వాత అయితే ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి బిర్యానీ అయితే చూస్తున్నాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా ఉడికింది. అండ్ టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను చాలా బావుంది. నేను నాన్ వెజ్ మానేసిన తర్వాత దమ్ బిర్యానీ తినడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇన్ని రోజుల నుంచి దమ్ బిర్యానీ తినలేదు కదండీ. నాకైతే తెగ నచ్చేసిందనుకోండి. వంకాయ చూసారు కదా చిమిడిపోకుండా విడిపోకుండా ఎంత పర్ఫెక్ట్‌గా ఉడికిందంటే చూసారు కదా. ఇంతకీ బిర్యానీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఇంతకీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ ప్రాసెస్‌లో వంకాయ దమ్ బిర్యానీ ట్రై చేయండి. సూపర్ అనాల్సిందే. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.